హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం అనంతపురంలోని ఎన్మాక్స్ థియేటర్ వద్ద ఉన్నాము. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నడిచినటువంటి హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయిందండి. సో పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత తీసినటువంటి చిత్రం ఇది. సో ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సభలో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ హరిహర వీరమల్లు మూవీ వారికి ఏ విధంగా అనిపించిందో వారి మాటలాడి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉండే గంట సింబల్ అక్కడ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఎట్లుందన్న సినిమా? బాగుందా? వచ్చింది కదా, ఎలా ఉంది? బాగుందన్నా, యావరేజ్. ఎలా ఉంది బ్రో హరిహర వీరమల్లు? చూడొచ్చా? ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న సినిమా? అట్లే పోతా. ఎలా ఉందన్న? ఎలా ఉంది బ్రో సినిమా? ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉందన్న సినిమా? బాగుందా? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? నువ్వే చెప్పాలా, నేను కాదు చెప్పాల్సిండేది. నువ్వే చెప్పాలా. అలాగే డైరెక్షన్ ఏ విధంగా ఉంది? స్టోరీ పరంగా అంతా ఏ విధంగా ఉంది? స్టోరీ ఏ విధంగా ఉంది? సనాతన ధర్మం గురించి చూపించారంటున్నారు కదా. బాబీ డియోల్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. ఓవరాల్ గా ఏం చెప్తారు? పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఓకే రండి అక్క, చెప్తురా అండి. చెప్పుదురా తొందరగా, అన్నోళ్ళు పోతారు. ఎలా ఉంది? ఎలా ఉందండి సార్? మూవీ చాలా బాగుంది. ఇంకా 10 సార్లు చూడొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ సార్. బ్లాక్ బస్టర్ చెప్పు చిన్న, ఎలా ఉంది? బాగుందా? సూపర్ ఉందా? హీరో యాక్టింగ్ ఎట్లుంది? బాగుందా? ఫైట్లన్నీ బాగున్నాయా? ఎలా ఉంది మేడం? బాగుందా? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. నచ్చింది కదా మీకు మేడం? ఎలా ఉంది అన్న? సూపర్. ఇందు బొట్టు పెట్టే ఇందు ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం. తప్పక చూడండి. పవన్ కళ్యాణ్ నెంబర్ వన్. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అన్ని నెంబర్ వన్. డిప్యూటీ సీఎం నెంబర్ 1. అందరి యాక్టింగ్ కూడా బాగుంది. నెంబర్ 1. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇండియాలో పూచకోత. ఓకే అన్న. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఆయన కిందే మిగతా వాళ్ళు. బాగుందా? చాలా సంవత్సరాల తర్వాత కదా మీరు ఎదురు చూస్తున్నారు సినిమా కోసము. ఎన్ని సంవత్సరాల తర్వాత తీసారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది. హైలైట్ చేసేసాడు. అసలు పవన్ కళ్యాణ్ ఇట్లా చూపిస్తాడు అనుకోలే. ఏం రత్నం కూడా ఈ రేంజ్ లో చేస్తాడు అసలు ఊహించలేదు. మ్యూజిక్ హైలైట్. సో మీరందరూ హ్యాపీ? చాలా హ్యాపీ. సో సినిమా స్టోరీ కానీ అందరి యాక్టింగ్ కానీ ఎలా అనిపించింది? బాగుందా? పార్ట్ 1 కదా, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా? వెయిటింగ్. ఓకే, ఎలా ఉంది? బాబీ డియోల్ పవన్ కళ్యాణ్ కొట్టుకుంటారని చాలా పార్ట్ 2 వెయిట్ చేస్తాం అన్న. సూపర్ గా ఉంది సినిమా. సూపర్ గా ఉంది. ఎలా ఉంది? ఒక హిందూ ధర్మం కోసం చేసిన సినిమా. కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా చూసిన సినిమాలో ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ సూపర్. ఎప్పుడు మళ్ళీ ఆయన అలాంటి సినిమా చేస్తారు అనుకోలేదు, చేశారు. సో మళ్ళా పార్ట్ 2 కూడా రాబోతుంది. ఇప్పుడు పార్ట్ 1 ఎలా ఉంది? ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. తొందర రావాలని కోరుకుంటున్నారు కదా చాలా ఇదిగా. ఓజీ అయిపోయిన వెంటనే తొందరగా మొదలు పెట్టాలని కోరుకుంటున్నారా? ఉత్సాహ్ భగత్ సింగ్ అయిపోయినాక కీరవాణి గారు దుమ్ము లేపారంటారు కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్. సినిమా హైలైట్ అయింది. ఏం చెప్తారు మళ్ళీ చూడాలనుకునే వాళ్ళందరికీ? నేను వచ్చింది సెకండ్ టైం చూస్తున్నా. మళ్ళీ సెకండ్ టైం జనాలందరినీ చూడమంటారు. ఓకే, ప్రతి ఒక్క హిందువులు చూడాల్సింది. థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో హరిహర వీరమల్లు? సూపర్ గా ఉంది బ్రో. రివ్యూస్ చూసి యూట్యూబ్ లో థియేటర్ కి వచ్చా అంటే అంతా నథింగ్. సినిమా మాత్రం బీజిఎం సూపర్, వేరే లెవెల్. అది వేరే లెవెల్ బీజిఎం. కీరవాణి కొట్టి పడేసాడు. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ అందరికి డబల్. ఎవరో సెకండ్ హాఫ్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అంట. అదంతా ఏమీ లేదు. సూపర్ గా ఉంది మూవీ. అసలు ఫస్ట్ హాఫ్ కూడా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. కొందరు ఏమంటారు యూట్యూబ్ లో కల్పితం చూసి తీస్తే ఏమీ రాదాడ.
ఒక్కసారి వచ్చి మూవీ చూడండి, సూపర్ గా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఏ విధంగా అనిపించింది? సూపర్. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా రీమేక్లు చేస్తుంటారన్నారు. ఇప్పుడు స్ట్రైట్ సినిమాతో వచ్చాడు, ఎలా అనిపించింది? కృష్ణ జగర్లమూడి గారి స్టోరీ ఇది. సో జ్యోతి కృష్ణ గారు ఏ విధంగా డైరెక్ట్ చేశారు? సూపర్ గా ఉందన్న. పార్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. బాబీ డియోల్ గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంది? ఔరంగజేబ్ పాత్ర అందరి యాక్టింగ్ మాది కదా, హీరోయిన్ యాక్టింగ్ గానీ అందరి యాక్టింగ్. సో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు పార్ట్ 1 గురించి? పార్ట్ 2 వెయిటింగ్. హరిహర వీరమల్లు హిట్ సూపర్. ఓకే, జై పవర్ స్టార్. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్ బాగుంది. ఓవరాల్ గా ఇన్ని సంవత్సరాల తర్వాత తీసారు కదా, అంటే రీమేక్ లేకుండా కొత్త కథతో వచ్చారు కదా. లాస్ట్ క్లైమాక్స్ ఆయన కంపోజ్ చేస్తారు కదా యాక్షన్ సీన్స్, దానికోసం సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తాం. సో ఓవరాల్ గా పార్ట్ 1 అయితే బాగుంది, పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రో, బాబీ డియోల్ యాక్టింగ్ బాగుంది కదా, నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ మీరంతా. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది బ్రో హరిహర వీరమల్లు? బాగుందా? పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంది? బాగుంది. గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయంటారా? సో స్టోరీ పరంగా బాగుంది కదా, అందరి యాక్టింగ్ బాగుంది. 8 సంవత్సరాల తర్వాత వచ్చినాక బాగుంది సినిమా. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఓకే, కిరణ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఏ విధంగా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బాహుబలికి మ్యూజిక్ కొట్టిన ఆయన ఆస్కార్ అవార్డు విన్నారు. ఈ సినిమాకి బాగా ఫస్ట్ టైం ఇద్దరు కాంబినేషన్, పవన్ కళ్యాణ్ గారి కిరణ్ గారి కాంబినేషన్ బాగుంది. ఓకే, పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, విన్నారు కదా పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటలో హరిహర వీరమల్లు మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో కంప్లీట్ గా చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.